హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? హ్యాపీ రక్షాబంధం. అసలు రక్షాబంధం అనేది మనకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పూర్వం ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి ఒక్కగాని ఒక చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలంటే ఆ రాజుకు పంచప్రాణాలు. అయితే ఒకరోజు అడవికి విహారయాత్ర కోసమని వెళ్ళారంట. అప్పుడు ఒక పెద్ద పులి ఆ చెల్లెల మీద దాడి చేయబోయిందంట. ఈ లోపుగా తను ఆ పులితో పోరాడి ఆ పులిని చంపి తన చెల్లెని రక్షించుకొని ఇంటికి తీసుకొచ్చాడంట. అలాగా కొంతకాలం గడిచాక వాళ్ళ చెల్లికి ఒక మంచి భావి సామ్రాట్ని చూసి పెళ్లి చేయాలనుకున్నాడంట. అందుకని దేశ దేశాలు స్వయంవరం ప్రకటించాడట. ఆ స్వయంవరానికి ఎక్కడెక్కడి నుంచో రాజులందరూ వచ్చారట. అప్పుడు వీళ్ళందరూ సభలో ఉండగా వాళ్ళ చెల్లికి ఈ విషయం తెలిసిందంట. అప్పుడు ఆమె ఆ సభ దగ్గరికి వచ్చి, అన్నయ్య, నాకు ఈ స్వయంవరం ఇష్టం లేదు, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, అతనంటే నాకు చాలా ఇష్టం, అతనికిచ్చి నన్ను పెళ్లి చేయండి అని చెప్పిందంట. అప్పుడు రాజు కోపంతో, నన్నే 10 మందిలో అవమానిస్తావా, నా మాటే కాదంటావా, సరే అయితే ఇక్కడి నుంచి పో అనేసి తగిలేస్తాడంట. అప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్నాళ్ళు గడిచాక ఆ రాజు తన చెల్లెని గుర్తుకు తెచ్చుకుని రోజు ఏడుస్తూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళకి జబ్బు చేసి మంచాన పడతాడు. అది గమనించిన మంత్రి ఎక్కడెక్కడి నుంచో వైద్యులు తీసుకొచ్చి వైద్యం చేయిస్తాడు. అయినా సరే ఆ జబ్బు అనేది తగ్గదు. అప్పుడు ఆ మంత్రి ఇక లాభం లేదని తన చెల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ అన్ని పరిస్థితి ఇలా ఉంది అని చెప్తారు. అప్పుడు ఆ చెల్లి ఎంతో ఏడ్చి దుఃఖించి అప్పుడు ఒక 6 అంగుళాల తాడుని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి దేవుడికి దండం పెట్టుకుని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, అమ్మా, నాకే గాని మా అన్నయ్య మీద నిజమైన ప్రేమానురాగాలే ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ 6 అంగుళాల తాడే రక్షాబంధంగా మారి మా అన్నయ్యని రక్షించాలమ్మా అని కోరుకుంది. అప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆ రక్షాబంధం కట్టింది. అప్పుడు ఆ రాజుగారిలో ఉన్న జబ్బంతా పోయి మామూలు మనిషి అయ్యాడు. రాజుగారు తను చేసిన తప్పును గుర్తుకు తెచ్చుకుని, అమ్మా, నన్ను క్షమించమ్మా అనేసి తన చెల్లిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడ్చాడు. ఇది నాకు కూడా తెలీదు, ఎందుకంటే ఈ విషయం చెప్పింది మా పెద్దమ్మ. మా పెద్దమ్మ గారికి వాళ్ళ తాతగారు చెప్పారంట.